రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేయడంపై వినుకొండ పట్టణంలో శివశక్తి లీల మరియు అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ బుధవారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నర్సారావుపేట రోడ్డు సాయిబాబా గుడి వద్ద నుండి ప్రారంభమైన సూపర్ 6 సూపర్ హిట్ ర్యాలీకి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ బోనగండ్ల లీలావతి పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. నర్సరావుపేట రోడ్డు గంగినేని కళ్యాణ మండపం వరకు సాగిన ర్యాలీలో మహిళలు వేలాదిగా పాల్గొని సీఎం చంద్రబాబుకి మద్దతుగా నినాదాలు చేశారు. ర్యాలీలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అన్ని జిల్లాల్లో కంటే పల్నాడు జిల్లాని అన్ని రంగాల్లో ముందుంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సమస్యలు ఎక్కడికెక్కడ పరిష్కారం చేస్తూ ఈరోజు స్పీడ్ గా దూకుడుగా అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందున్నటువంటి మన ఇన్ఛార్జి మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలకాలని కోరుతున్నా. మరి ఈ రోజు విశిష్ట అతిథి, గతంలో అమరావతి రాజధాని మహిళలకు కొండంత అండగా నిలబడి అమరావతి రాజధాని కోసం పోరాడినటువంటి వీర మహిళ, అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు సేవలు అందించినటువంటి రాయపాటి శైలజ గారు ఈ రోజు రాష్ట్ర మహిళా చైర్పర్సన్ గా వారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా తప్పనిసరిగా మహిళల సమస్యల పట్ల వారు కొండంత అండగా ఉంటారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళల పట్ల దౌర్జన్యాలు గాని అరాచకాలు గాని జరగకుండా శైలజ గారు బాధ్యత తీసుకుంటారని, చంద్రబాబు గారి ఆశయాల్ని, ప్రభుత్వ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు పల్నాడు జిల్లాని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఎన్డీఏతో సమన్వయం చేసుకుని జిల్లాని ముందుకు తీసుకెళ్తున్న జిల్లా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, మా అక్కయ్య నన్నపనేని రాజకుమారి గారు ఒకప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, గవర్నమెంట్ చీఫ్ విప్ గా చేశారు, ఆ విధంగా మహిళా కమిషన్ గా చేశారు. ఆ విధంగా ఎన్నో బాధ్యతల్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి నన్నపనేని రాజకుమారి గారు ఈరోజు మా తమ్ముడు పిలిచాడని ఈ స్త్రీశక్తి ప్రోగ్రామ్ కు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసే విధంగా మన జనసేన నాయకులు, కూటమి నాయకులకి అందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరులకి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం 4 నెలలు అయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు మేము ఈ పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పేటప్పుడు మేము కూడా అనుమానపడ్డాం. ఇన్ని పథకాలు చెబుతున్నాం, ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశాడు, వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేశాడు, ఇవ్వగలుగుతామా లేదా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, తప్పకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపల ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సంవత్సరం 3 నెలలు 4 నెలల్లోనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఒక పెన్షన్ అయితే చూడండి మీరు, పెన్షన్ దాదాపు 63 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. మనం 30,000 కోట్లు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్క పెన్షన్ లోనే. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఖర్చు పెట్టినంత డబ్బుని పెన్షన్ లో ఖర్చు పెట్టే ప్రభుత్వమే లేదు, మనం తప్పగా. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం. అదే కాకుండా మీరు చూసి ఉంటారు, పోయిన 5 సంవత్సరాలు ఎవరన్నా భర్తకు పెన్షన్ వస్తా, భర్త చనిపోతే ఆటోమేటిక్ గా భార్యకు వచ్చింది, ఆ పెన్షన్లన్నీ కూడా తీసేశాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఒక బిఫోర్ లాస్ట్ మంత్ 2 నెలల కిందట 1,10,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భర్తలు చనిపోయి భార్యలు ఎదురు చూస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనే దానికోసం 1,10,000 పెన్షన్స్ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వటం జరిగింది అనమాట. ఒక్క పెన్షన్స్ పైనే ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అదే విధంగా ఇందాక చాలా ఆ 1,500 గాని ఆ 2,000 గాని దాని విలువ మనందరికీ తెలుసు, అవునా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థల్లో ఇద్దరు పనిచేస్తే గాని ఇల్లు గడవదు, అవునా కదా? ఇద్దరు చేయాల్సింది. ఆడవాళ్ళు ఇంటి పని చూసుకొని, పిల్లల బాధ్యత చూసుకొని మళ్ళీ బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఒక అధిక ఖర్చు పెట్టుకొని బస్సు ప్రయాణం గాని ఇవన్నీ చేయాలని మనకు భారం, తెలియకుండానే ఈ భారం ఉంటది. ఏదైతే ఈ డబ్బు మీరు ఆదా చేస్తున్నారో మీ కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది, పిల్లల అవసరాలకు ఉపయోగపడుతుంది. సో అని మీరు గట్టిగా నమ్మితే గట్టిగా ధన్యవాదాలు చెప్పాలి, చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా, మోడీ గారు ఏదైతే ప్రతి స్పీచ్ లో మీరు ఏ స్పీచ్ విన్నా కూడా ఆడవాళ్ళకి చాలా పెద్దపీట వేస్తున్నారు, అవునా కాదా? ఒప్పుకుంటారు అందరూ? దాన్ని ఏదైతే కేంద్రం నుంచి మోడీ గారు ఏదైతే చేస్తున్నారో సేమ్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆడవాళ్లే మాకు ముఖ్యం, ఆడవాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, సాధికారత సాధించాలనే ఒక నినాదంతో ప్రభుత్వం కూడా చాలా పథకాలు ఆడవాళ్ళ చుట్టూనే
వాళ్ళకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చింది. అవునా కాదా? ఈ రోజు కూడా మోడీ గారి జన్మదినం. అందరూ కూడా ధన్యవాదాలు. కొండ మీద శివయ్య, కొండ కింద శివయ్యే కాకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి శివశక్తి ఫౌండేషన్ వారు, అంతా శివమయమే, శివశక్తి ఫౌండేషన్ వారు మహిళలకి మరి వాళ్ళని సన్మానిస్తూ వాళ్ళకి దండలు వేసి బుక్కేలు ఇచ్చి మంచి ఆహారాలు ఇచ్చి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేశారు మా లీలావతి గారు. కాబట్టి చాలా సంతోషం, అభినందిస్తున్నాను. మంచి కార్యక్రమం అని ఎరపత్తనేని చేశారు, మళ్ళీ మీరు చేశారు. ఏదేమైనా ఈ రోజు అమ్మా చాలా సంతోషించదగ్గ విషయం. మహిళా శక్తి అనేది మీకు అందరికీ తెలుసమ్మా. మనకున్న శక్తి మగాళ్ళ కన్నా మనకే శక్తి ఎక్కువ. కాకపోతే అనాథగా వస్తున్నటువంటి ప్రకారం ఏదో మగవాళ్ళ తర్వాత ఆడవాళ్ళు అంటారు. మనం పుట్టగానే మన కంటికి కనిపించింది నాన్న కాదు అమ్మ. మనం పుట్టగానే మనకు ఆకలి అయితే ఉంగా అని ఏడుస్తుంటే పాలిచ్చింది తండ్రి కాదు తల్లి. మనం అక్షరాలు నేర్చుకున్నా, అన్నం తింటున్నా అమ్మ నేర్పిందే. మంచి బుద్ధులైనా మంచి నడవడైనా అమ్మ నేర్పిందే. అమ్మ చెప్తే నాన్న చేసేవాడు.